నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి. తక్కువ పదార్థాలతో రుచికరంగా సంవత్సరం మొత్తం నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను 5 కిలోల టమాటాలను తీసుకున్నానండి. దీనిని వాటర్లో వేసి వాష్ చేసి ఒక పొడి క్లాత్పై వేసుకొని వాటిని నీట్గా వాటర్ లేకుండా తుడుచుకొని ఒక పావు గంట సేపు నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ టమాటాలు బాగా పండకుండా అలానే కాయలు కాకుండా మీడియంగా ఉండే టమాటాలను మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ టమాటాలను మూడిగా తీసి పెద్ద టమాటా అయితే 6 భాగాలుగా, చిన్న టమాటో అయితే 4 భాగాలుగా కోసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలో పెద్ద టేబుల్ స్పూన్ పసుపు, పావు కిలో కల్ల ఉప్పు వేసి బాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 3 డేస్ ఊరనివ్వాలండి. ఇలా ఊరబెట్టిన క్రమంలోనే ప్రతిరోజు టమాటాలని బాగా కలుపుతుండాలండి. అప్పుడే టమాటాలు అన్నీ కూడా ఈక్వల్గా మగ్గుతాయండి. చూడండి, 3 డేస్కి టమాటాలు ఇలా మగ్గుతాయి. ఇందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఆ వాటర్ సపరేట్గా ఈ ముక్కలని సపరేట్గా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఈ టమాటో ముక్కల్ని 3 డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. కాకపోతే ఇందులో ఉండే టమాటా వాటర్ మాత్రం చిక్కబడే వరకు ఎండలో పెట్టుకోవాలండి. నాకైతే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక వారం రోజులు టైం పట్టిందండి. చూడండి, టమాటా ముక్కలు ఇలా ఎండాలండి. ఇలా ఎండిన ముక్కల్ని ఇప్పుడు మనం ముందుగా ఈ టమాటా నుండి తీసిన వాటర్ని ఎలా చిక్కబడ్డాయో చూడాలి. ఇలా చిక్కబడింది కదా, ఇందులోనే ఆ టమాటా ముక్కల్ని వేసుకొని కలపాలండి. అలాగే 5 కిలోల టమాటాస్కి ఒక అరకిలో చింతపండును కూడా ఈ టమాటా రసంలోనే వేసుకొని 1 డే మొత్తం నాననివ్వాలండి. అలా ఒక బాక్స్లో వేసి కప్పు పెట్టేసి 1 డే మొత్తం ఊరే వరకు అది పక్కన పెట్టేసేయండి. వీటన్నిటిని ఊరబెట్టడం వలన టమాటా ముక్కలు, చింతపండు అనేది ఆ టమాటా రసం మొత్తం అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుందండి. ఇలా చిక్కబడిన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని తడి లేని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇలా గ్రైండ్ చేస్తున్న మధ్యలోనే ఒక పావు కిలో కారాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, టమాటా పచ్చడి అనేది ఈ విధంగా వచ్చింది కదా. వీటిని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 కిలో పల్లీల నూనె వేసి కాసేపు వేడవనివ్వాలండి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న 100 గ్రామ్స్ వెల్లుల్లిని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుంటే పోపు అనేది మంచి సువాసన వస్తుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 గ్రామ్స్ ఆవాలను కూడా వేసుకొని కాసేపు వేడెక్కనివ్వాలండి. ఇలా వేడైన వాటిలోనే ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని చల్లార్చుకోవాలండి. ఆయిల్ అనేది బాగా చల్లగా అయిపోవాలండి. అంతవరకు పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న గమనిక, మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ తీసుకుంటే పచ్చడి అనేది కలర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది బాగా చల్లారింది కదా. ఇందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా వేసుకొని ఆయిల్ పచ్చడి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడిని తడిలేని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. బై ద బై, ఈ రెసిపీని మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.